విజయం వారి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 10:30 స్థలము పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ, రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. ఈ యొక్క ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను ఆలోచింపచేసే దైవ వర్తమానము మరియు రక్షణ సాక్ష్యాలు మీ కొరకు వినిపించబడి దేవుడు ఎంతగానో ఇక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన. ఈ సంవత్సరంలో ఇదే నెలలో నా బిడ్డ అయితే వచ్చింది ఇక్కడికి. ఎంత కుటుంబం గడిబిళ్ళి, ఇంట్లో సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అంతా ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబాలతో కదిలి రండి, దైవాశీర్వాదాలు సొంతం చేసుకునండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూసినట్లయితే, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దేవుడే మనలను కృంగజేస్తాడు, దేవుడే మనలను లేవనెత్తుతాడంట. మరి ఒక మాట ఏమని రాయబడి ఉన్నదంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెడతాడు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకు వారిని ఎక్కడ నుండి లేవనెత్తుతాడంటే, మంటిలో నుండి ఆయన ఎత్తుతాడు. దీన దశలో నుండి, అత్యంత స్వల్పమైన పరిస్థితిలో నుండి దేవుడు ఆయన లేవనెత్తేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కృంగచేయు వారిని ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. మనుషులు మనలను కృంగదీస్తారు, వ్యాధులు మనలను కృంగదీస్తాయి, పరిస్థితులు మనలను కృంగుబాటులోనికి తీసుకుని వెళ్ళిపోతాయి, కుటుంబ పరిస్థితులు మనలను కృంగదీస్తాయి. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని వాక్యం ఏమని ప్రకటిస్తుందంటే, కృంగిన వారిని ఆయన ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. ఏ విషయంలో మనం కృంగిపోతున్నామో, ఏ బాధతో మనం కృంగిపోతున్నామో, కొన్నిసార్లు బిడ్డల ద్వారా కృంగుదల, ఆర్థికపరమైన కృంగుదల, వ్యాధులతో కృంగుదల. దేవుని వాక్యం ఈరోజు మనతో ఏమని మాట్లాడుతుందంటే, కృంగిన వారిని కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. మరి ఒక మాట ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. దేవుడు మనలను పడవేసేవాడు ఆయన కాదు, కృంగదీసేవాడు ఆయన కాదు. మనుషులు మనలను బలహీనపరుస్తారు, మరి బంధువులు మనలను బలహీనపరుస్తారు, మరి సొంత రక్త సంబంధులు మనలను కృంగుబాటులోనికి తీసుకువెళ్ళిపోతారు. మరి ఎంతవరకు అంటే, వీడు మరణిస్తే బాగుండు అన్నంతవరకు కూడా మన వారు ఆశపడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తిని ఎత్తాలన్నా, అభివృద్ధి పరచాలన్నా, లేవనెత్తాలన్నా దేవుడే, పడవేయాలన్నా దేవుడే. మన మీద ఎవరికి కూడా అధికారం లేదు, దేవునికి మాత్రమే మన మీద అధికారం ఉంది. మనం అనుకుంటాము, వారి మాటలు ఏమైనా నన్ను హాని చేస్తాయేమో, వారి చూపులు ఏమైనా నా బిడ్డలను హాని చేస్తాయేమో, లేకపోతే వారి యొక్క మాటలు ఏమైనా నా వ్యాపారాన్ని నష్టపరుస్తాయేమో, కీడొచ్చేస్తుందేమో, నష్టం వచ్చేస్తుందేమో అని అనుకుంటాం. కానీ కృంగచేవాడు ఆయనే, మన పరిస్థితిలో నుండి లేవనెత్తువాడును కూడా ఆయనే. ఎవరు మనల్ని లేవనెత్తాలి? ఎవరు మనకి చెయ్యందివ్వాలి? ఎవరు మనకి సహాయం చేయగలరు? మరి కొన్నిసార్లు చెయ్యందించిన వారే మనల్ని ముంచేస్తారు, లేవనెత్తాల్సిన వారే మనలను పాతాళంలోనికి నెట్టేస్తారు, అగాధంలోనికి నెట్టేస్తారు. అసలు మన ఓపిక చాలదు లెగడానికి, మన శక్తి చాలదు లెగడానికి. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కృంగిన వారిని ఎవరు లేవనెత్తుతాడంట? దేవుడు లేవనెత్తుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కృంగుబాటులో నుండి బహుశా నీ బంధువులను నిన్ను లేవనెత్తకపోవచ్చు, నీ సొంత వారు లేవనెత్తకపోవచ్చు, దేవుడు లేవనెత్తువాడై ఉన్నాడు. హల్లెలూయా.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండము 37వ అధ్యాయం నేను చదువుతాను. 2వ వచనాన్ని మనం చూస్తే, యాకోబు వంశావళి ఇదే. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారమును వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ మనకు ఒక చిన్నవాడు కనిపిస్తా ఉన్నాడు. అతని వయసు ఎంతంటే 17 ఏండ్ల వాడు, చిన్నవాడు. మరి ఈ బాలుడు మరి యాకోబు యొక్క వృద్ధాప్యమందు అతడికి కలిగినటువంటి బాలుడు. అనేక మంది కుమారులు యాకోబుకు ఉన్నారు, కానీ అతని వృద్ధాప్యమందు దేవుడు ఇతనిని మరి యాకోబుకి ఇచ్చినందున వలన యోసేపు అంటే యాకోబుకి అమితమైనటువంటి ప్రేమ. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యాకోబు అతనికి విచిత్రమైన వస్త్రములను ధరింపజేస్తూ ఉండేవాడు. 3వ వచనంలో మనం చూస్తే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. మరి చిన్నవాడు ఈ బాలుడు. మరి ఆది కాండము 37వ అధ్యాయం 30వ వచనంలో కూడా మరి ఒకసారి యోసేపు గురించి ఏమని ప్రస్తావించబడి ఉంటుందంటే, చిన్నవాడు. అతను ఎవరంటే అతని వయసు ఎంత అండి? చిన్నవాడు. అతని వయసు 17 ఏండ్ల వాడు. అతి చిన్న వయసు. మరి బాలుడిగా, చిన్నవాడిగా అతని గురించి బైబిల్ తెలియజేస్తూ ఉంది. మరి శ్రమ అంటే ఏంటో అతని జీవితంలో అతనికి తెలియదండి. బాధ అంటే ఏంటో అతనికి తెలియదు. తండ్రి యొక్క మరి చాటున పెరిగినటువంటి బిడ్డ. ఎంత ప్రేమో కుమారుడంటే తండ్రికి. ఏ రోజు అతడు పనులు చేసినటువంటి పరిస్థితి అతనికి లేదు. నిజంగా నేను అనుకుంటాను, ఏ రోజు అతని చేతులు శ్రమించుండో, అతని భుజములు బరువు మోసినటువంటి పరిస్థితి ఏ రోజు కూడా అతనికి లేదు. మరి అత్యంత గారాభంగా ప్రేమగా పెరుగుతున్నటువంటి వాడు. శ్రమానుభవం అంటే ఏంటో అతనికి ఏమీ కూడా తెలియదు. శ్రమలు, పరిస్థితులు, మరి మనుషుల యొక్క వ్యతిరేకతలు తెలుసుకునే వయసు కూడా అతనిది కాదు. చిన్నవాడు. మరి అతని పరిస్థితి ఏంటంటే అతని తండ్రి దగ్గర ప్రేమను పొందుకోవడం తెలుసు, మరి చక్కని వస్త్రములు వేసుకోవడం తెలుసు. ఎవరికి హాని చేసే వయసు కూడా అతనిది కాదు. మరి ఎవరిని కొట్టే వయసు కాదు, బాధించే వయసు కాదు. మరి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, మరి లోకములో కొన్నిసార్లు బహు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక మనిషి మీద ఎందుకంత ద్వేషము కలుగుతుందో అర్థమవుతుంది కొన్నిసార్లు. ఎంత ఆలోచించినా ఈ యోసేపు యొక్క వృత్తాంతం చదివినప్పుడు అతని మీద ఎందుకంత కోపము, ద్వేషం అంటే జవాబు దొరకదు మనకి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా, మన యొక్క ప్రయాణంలో కూడా మనుషులు ఎందుకు ద్వేషిస్తారో కొన్నిసార్లు అర్థం కాదు. దేని కారణంగా మనము ద్వేషింపబడతామో వారి దగ్గర ఆధారాలు ఉండవు, రుజువులు ఉండవు. వారి యొక్క కోపానికి అసలు అర్థమే ఉండదు. బహుశా ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా మీరు అనుకోవచ్చు, నేను ఎవరికి ఎలాంటి అపకారము కూడా నేను చేయలేదండి, ఎవరికి ఎలాంటి ద్వేషము కూడా నేను ఎవరి మీద చూపించలేదండి, ఎవరి జీవితంలో కూడా నేను జోక్యం చేసుకోలేదండి. కానీ నా కుటుంబం గురించే అందరికీ కావాలి, నా బిడ్డల గురించే అందరికీ కావాలి, నా కుటుంబ పరిస్థితి గురించే అందరికీ కావాలి అని ఒకవేళ మీరు బాధపడుతున్నట్లయితే ఇక్కడ యోసేపు పరిస్థితి కూడా అదే. యోసేపు యొక్క జీవితం కూడా అదే. అతడికి ఇతరులను బాధించే వయసు కూడా అతనికి లేదు. మరి ఏ రోజు శ్రమానుభవం అతడు ఎరిగినటువంటి వాడు కాదు, ఎవరిని కొట్టినటువంటి పరిస్థితి కాదు. అయితే ఇక్కడ మనము లేఖన భాగంలో చూసినట్లయితే 37వ అధ్యాయము 4వ వచనములో మరి అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టిరి. అతని మీద ఎంత వ్యతిరేకతో, ఎంత పగో, ఎంత ద్వేషమో పెంచుకున్నారు.
బహుశా ఒకవేళ మీరు ఇతరుల మీద ఏమైనా పగ పెంచుకుంటున్నారేమో, ద్వేషం పెంచుకుంటున్నారేమో, అది దేవునికి ఏ మాత్రము అంగీకారము కాదు. చూడండి, ఇతరులను ద్వేషించుట వలన నీకు నీవే హాని తెచ్చుకుంటున్నావు, మనకి మనమే హాని తెచ్చుకుంటాం. ఒక పొయ్యిలో కట్టెని తీసినప్పుడు దానికి ఉన్నటువంటి నిప్పు దానిని అదే కాల్చుకుంటుంది, దాని మంట వలన అదే కాలిపోతూ ఉంటుంది. అలాగే మన ద్వేషము, మన పగ నీకే అది చెడును కలిగిస్తూ ఉంటుంది, మరి క్షీణత రప్పిస్తూ ఉంటుంది, మనసుకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే అతని సహోదరులు అతని మీద పగబట్టారట, ద్వేషం పట్టారు. ఎంత ద్వేషం అంటే అతనిని చంపేయాలన్నంత ద్వేషము. అతడు ద్వేషించి పగబట్టే అంత తప్పు పని అతడు ఏమీ కూడా చేయలేదండి. అసలు అంత పగబట్టాల్సినంత చెడ్డ పని అతడు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు. మరి ఇతరుల మీద మనం కోపపడితే, ఇతరులను మనం ద్వేషిస్తే వాళ్ళకి ఎంత నష్టం వస్తుందో తెలియదు, కానీ నీకే శాంతి లేకుండా చేసుకుంటాం. మనకి మనమే అశాంతిని కోరి తెచ్చుకున్న వారేం అవుతాం. మన ముందు ఎంత సంతోషం ఉన్నా అది మనకు సంతోషంగా అనిపించదు. మన ముందు మన బిడ్డలు మరి అభివృద్ధి పరచబడుతున్నా నీకు అది సంతోషంగా ఉండదు. ఎందుకంటే నీ హృదయం ఎప్పుడూ కూడా ఇతరుల మీద కోపం, ఇతరుల మీద ద్వేషం. చూడండి, మన అద్దంలో మనం ఒకసారి వెళ్ళి చూసినప్పుడు నవ్వుతూ ఉంటే మన మొహం మనకే చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఒకసారి కోపంగా చూడండి, మీ ముఖం మీకే నచ్చదు కదా. ఒకసారి మీరు అద్దం దగ్గరికి వెళ్ళి చూచుకున్నట్లయితే మరి నవ్వుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా, మంచిగా కనిపిస్తాం. అదే మన మొహమే మరి అద్దం దగ్గర నిలవబడి కోపంగా దాన్ని చూస్తే, అద్దాన్ని చూసినప్పుడు మన మొహము మనకి వికారంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అతని సహోదరులు అతని మీద అధికముగా పగబట్టారు. మనం అక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినప్పుడు మరి ఇక్కడ యోసేపు గారు పొలంలో ఉన్నటువంటి అతని అన్నలకు ఆహారం తీసుకొస్తున్నప్పుడు వారు మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే, మరి ఇక్కడ ఆదికాండము 37వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకతడు నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. మరి ఇంకా మనం కింద వచనాల్లో మనం చూసినట్లయితే 18వ వచనము, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేశారు. ఇంకా దగ్గరికి రాలేదు. దగ్గరికి రాకముందే మరి యోసేపు గురించి ఒక దురాలోచన ఏంటంటే, ఇతడు ఇంకా బతకూడదు, చంపేయాలి, అసలు ఈ మనిషి మన ఎదురుగుండా కనపడకూడదు. ఎంత దారుణము. ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నా మీ గురించి కూడా మీ దగ్గర వారు ఇలాంటి మాటలు మాట్లాడుకున్నట్లయితే ఆ మాటలను ఎవరు వింటున్నారండి? దేవుడు వింటున్నాడు. అందుకని ముందుగానే మనం చదవబడిన లేఖన భాగంలో కృంగజేవాడును లేవనెత్తువాడును మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, సింహాసనం మీద కూర్చుండబెట్టువాడును అధికారులతో కూర్చుండబెట్టువాడును ఆయనే. ఇంకా అతడు దగ్గరకు రాకముందే యోసేపు గురించి ఏం మాట్లాడుకుంటున్నారంటే, అతని చంపుటకు వారు ఏం చేస్తున్నారంట? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ రోజున? మన ఆలోచనలు పరిశుద్ధమైనవిగా ఉన్నాయా? ఇతరులకు హానికరంగా ఉన్నాయా? ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం మనం? మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన మాటలు ఎలా ఉన్నాయి? ఇతరులను ఏ విధంగా అణిచివేద్దాము, ఇతరులను ఏ విధంగా ఇబ్బంది పెడదాము, ఇతరులను ఏ విధంగా ఒక మాట అందాము. ఈ మాటలు, ఈ ప్రవర్తన దేవునికి ఏమాత్రం ఇష్టమైనది కాదు. దేవుడు అంట మన హృదయంలో ఆలోచించుకునే ఆలోచనలు కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, మరి లేవనెత్తాలి అంటే, అధికారులతో కూర్చుండబెట్టాలి అంటే, మరి పెంట కుప్పల మీద నుండి ఎత్తి ఆయన గొప్ప దశ మనకి ఇవ్వాలి అంటే మన ఆలోచనలను కూడా ఆయన పరిగణలోనికి తీసుకుంటాడు. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇతరుల గురించి ఏం ఆలోచన చేస్తున్నాం మనం?
క్షేమకరమైన ఆలోచనలు చేస్తున్నామా? మేలుకరమైన ఆలోచనలు చేస్తున్నామా? ఎవరైనా ఒక సహాయం నిన్ను అడిగితే చేయగలిగిన పరిస్థితిలో మీరున్నారా? ఎవరైనా ఒక సమాచారం నిన్ను అడిగినప్పుడు తెలిసినది అయినప్పటికీ అది తెలీదు అని చెప్పినప్పుడు నీ మాట ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. మన ఆలోచనలు దేవునికి మరి అంగీకారములుగా ఉండాలి. దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు మన హృదయంలో ఉండడానికి వీలు లేదు. మరి ఇక్కడ యోసేపు అక్కడికి రాకముందే అతని సహోదరులు అతని గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారంట? దురాలోచనలు. ఆదికాండం 37వ అధ్యాయము మరి 18వ వచనములో మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అతనిని చంపుటకు దురాలోచన చేసిరి. ఈ దురాలోచన ఎవరు చూస్తుంటారు? దేవుడు చూశాడు. ఒకవేళ నీ గురించి నీ సొంత వారు దురాలోచనలు చేస్తున్నట్లయితే, నువ్వు నమ్ముకున్నటువంటి వారే నీ గురించి దురాలోచనలు చేస్తుంటే, నీ సొంత సహోదరులే నీ గురించి దురాలోచనలు చేస్తుంటే, నీ బిడ్డల గురించి దురాలోచనలు చేస్తుంటే, ఆ దురాలోచనలు ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తాడు. దేవుడు తప్పక ప్రతీకారము చేయు దేవుడు. మనం భయపడవలసిన పని లేదండి. మన గురించి బాధ్యత తీసుకునేవాడు దేవుడే. మనం అనుకుంటాము వారి నా బిడ్డల్ని ఏమైనా చేసేస్తారేమోనండి, నా కుటుంబాన్ని ఏమైనా చేసేస్తారేమోనండి, నా వ్యాపారాన్ని ఏదైనా చేసేస్తారేమో. ఇతరుల మనస్సుల్లోనికి దురాలోచన రాకముందే దేవునికి సమస్తము ఆయన ఎరిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను ఏమీ చేయలేరు. ఎవరి యొక్క దురాలోచనలు నిన్ను ముట్టలేవు, దేవుడు అనుమతిస్తే తప్ప. దేవుడే మన జీవితంలోనికి శ్రమ అనుమతిస్తే ఎవరు దాన్ని ఆపలేరండి, ఎవరు దాన్ని ఆపలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు అక్కడికి రాకముందే అతని గురించి ఏం చేశారంటండి? దురాలోచన చేశారు. అదే ఆదికాండం 37వ అధ్యాయము మరి మనం చూసినట్లయితే 23వ వచనములో నేను చదువుతాను. యోసేపు సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండి ఉన్న విచిత్రమైన నిలువటంగిని తీసివేశారు. మరి తన సహోదరుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉన్నామని అడగాలి, ప్రయాణం ఎలా జరిగిందో అని అడగాలి, క్షేమ సమాచారం అడగాలి. ఎందుకంటే అతను ఎక్కడి నుండో ప్రయాణం చేసి మరి వారున్నటువంటి ప్రదేశంలోనికి అతడు వచ్చారు. యోసేపు ఎక్కడి నుండో ప్రయాణం చేసి హెబ్రోను లోయ నుండి మరి ప్రయాణం చేసి అతని అన్నదమ్ములున్న దోతానులోనికి వచ్చినప్పుడు, అంత ప్రయాణం అతడు చేసి వచ్చినప్పుడు, ఆహార పదార్థాలు తీసుకొచ్చినప్పుడు ఏమని అడగాలి? ఎలా జరిగింది ప్రయాణం, ఎలా ఉన్నావు, ఎలా వచ్చావు, నీకు దారిలో ఏమైనా ఆటంకమైందా? ఇది మాట్లాడకుండా అతడు రాగానే వచ్చిన వెంటనే అతని ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాన్ని వారు ఏం చేశారంటండి? ఆదికాండము 37:23 వచనం, వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండి ఉన్న విచిత్రమైన నిలువటంగిని వారు ఏం చేశారంట? తీసివేసి తొలగించారు. అంటే ఎప్పటి నుండో అతడు ధరిస్తున్న వస్త్రాల మీద వారికి ఏముందండి? దృష్టి ఉంది. ఎంత భయంకరమైనటువంటి మనుషులు! మరి ఇలాంటి మనుషులు అప్పుడే కాదండి, ఎప్పుడూ ఉంటారు. అతడు విచిత్రమైన వస్త్రాలు అతని తండ్రి అతనికి ఇస్తే యోసేపు ఏం చేయగలడు? అసలు వారు పగబట్టినటువంటి ఎలాంటి కారణం కూడా వారి పగకి అసలు అర్థం లేదు. అతడు రాగానే అతని ఒంటి మీద ఉన్నటువంటి అంగీని వారు తొలగించారు, వస్త్రహీనుడిగా చేశారు. ఎంత ఎదురు చూస్తుంటుంటారో ఒంటరిగా దొరకాలని, ఒంటరిగా యోసేపు దొరకాలని ఎన్నో సంవత్సరాలుగా బహుశా వారు ఎదురు చూస్తుంటారు. అతని వస్త్రాన్ని లాగేయాలని ఎన్ని దినాలుగా ఎదురు చూశారో, ఎన్ని రోజులుగా ఎదురు చూశారో. వారికి ఇప్పుడు వచ్చింది అవకాశం. అందుకని 1 సమూయేలు 2లో మనం చదువుకున్నాం, కృంగజేవాడు లేవనెత్తువాడును ఆయనే. మరి అతని వస్త్రాల మీద ఎప్పటి నుండో వారికి దృష్టి ఉంది. దొరికింది వాళ్ళకి సమయం. అతని యొక్క వస్త్రాలను ఏం చేశారంట? మనం చూసినట్లయితే అతడు తొడుక్కుని ఉండి ఉన్న విచిత్రమైన నిలువటంగిని తీసివేశారు, వస్త్రహీనుడిగా చేశారు.
మరి వస్త్రహీనుడిగా చేసి మరి ఇంకేం చేశారంటే 24వ వచనములో అతనిని పట్టుకొని గుంటలో పడవేశారు. వస్త్రాలు తీసేయడమే కాదు, అతను పట్టుకుని ఏం చేశారంటే అండి, గుంటలోనికి పడద్రోశారు. ఆ గుంట వట్టిది, దాంట్లో నీళ్లు లేవు. ఆ దాతోనులో ఉన్నటువంటి గుంటలు బహుభయంకరమైనవి, భయంకరమైనటువంటి చీకటి. మరి గుంట ఎలా ఉంటుంది? వెలుగుకరంగా ఉంటుందా? కాంతివంతంగా ఉంటాయా? సదుపాయాలు ఉంటాయా? మరి అతని సహోదరులు అతని వస్త్రాలు తీసివేసి గుంటలోనికి పడవేశారు. మనం చూసినట్లయితే ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు, రాళ్ళు ఉండుంటాయి. బహుశా ఆ చిన్నవాడు 17 ఏండ్ల వాడైనటువంటి యోసేపును, మరి కష్టానుభవం శ్రమానుభవం ఎరగనటువంటి ఆ బిడ్డను, ఆ చిన్నవాడిని పట్టుకుని వస్త్రాలను తీసివేసి ఆ గుంటలోనికి పడేశారు. ఆ రాళ్ళు రప్పలు అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, నా సహోదరులారా నేను మీకు ఏం చేశాను? నా సహోదరులారా నేను మీకు ఏం అపకారం చేశాను? నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారు? కొన్నిసార్లు ఎందుకు మనుషులు మనల్ని తోసేస్తారో అర్థం కాదు, ఎందుకు చీకటిలోనికి నెట్టివేస్తారో అర్థం కాదు, ఎందుకు మరి శ్రమ పెడతారో అర్థం కాదు. కానీ నీ పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మన పరిస్థితి, మన వేదన, మన ఏడుపు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. మనం ఏడుస్తామే ఆ నిస్సహాయ స్థితిలో. ఇక్కడ యోసేపు కూడా అరుస్తున్నాడు. తోసేయడమే కాదు, వస్త్రాలు తీసివేయడమే కాదు, శ్రమలో ఉన్న వాడిని చూసి ఏం చేస్తున్నారంట? హేళన చేసుకుంటున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్నా మీ జీవితంలో కూడా అండి, తోసేయడమే కాదండి, నవ్వుకుంటున్నారండి, హేళన చేస్తున్నారండి అని అంటావా? నిన్ను దేవుడు చూస్తున్నాడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎవరు లేవనెత్తాలి? ఒక దీనుడికి ఎవరు చేయిస్తారు? ఒక ఆధారం లేనటువంటి వారికి ఎవరు సహాయం చేస్తారంటే దేవుడే సహాయం చేయాలి. ఆ రోజున దేవుడు యోసేపుని వారి చేతికి అప్పగించాడు. ఇష్మాయేలీలకు మరి వర్తకానికి గొగ్గిలము మోసుకుని వెళ్తున్నటువంటి శత్రువులకు తన సొంత సహోదరుణ్ణి, చిన్నవాడైనటువంటి ఆ బిడ్డను, 17 ఏండ్ల వాడైనటువంటి యోసేపును, శ్రమానుభావము ఎరగనటువంటి వాడిని అమ్మేశారు. పనివాడిని ఎలా తీసుకెళ్తారు? మర్యాదగా తీసుకెళ్తారా? ఈడ్చుకుని వెళ్ళిపోరు. ఎక్కడైనా పారిపోతాడేమోనని చేతులకి తాళ్ళు కట్టి ఉండరు, కాళ్ళకు సంఖ్యలు వేసి ఉండరు. యోసేపు అరిచి ఉండడు ఆ రోజు. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతారో వీళ్ళు, తీసుకెళ్ళి ఏం చేస్తారో. అందుకని వాక్య భాగం సెలవిస్తుంది, కృంగజేవాడును లేవనెత్తువాడును ఆయనే. ఒక దోషం చేసినటువంటి వాడిగా ఐగుప్తి సంతలో యోసేపు నిలవబడ్డాడు. దేవుడు అండి అతని ప్రాణాన్ని తప్ప అన్నీ అనుమతించాడు అతని జీవితంలో. అంత బాధ అనుభవిస్తున్న యోసేపును దేవుడు ఎక్కడ కూర్చుండబెట్టాడండి? సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. మనుషులు ఎంత మనలను అనగార్చినా, ఎంత కృంగదీసినా, తగిన కాలమందు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. పెంట కుప్పల మీద నుండి దీనులను ఏం చేస్తాడంట అండి? లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఐగుప్తి దేశానికి ఒక దాసుడిగా వెళ్ళాడు, ఒక పనివాడిగా వెళ్ళాడు. మరి ప్రధానమంత్రి హోదాలో దేవుడు అతన్ని కూర్చుండబెట్టాడు. దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, మన బాధను ఆయన మరిపింపజేస్తాడు పూర్తిగా. అసలు మన కళ్ళ ముందు అవి గుర్తే రావు, అలా దేవుడు మార్చేస్తాడంట. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. నీ కన్నీరుని ఆయన చూస్తున్నాడు, తప్పక నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీ ఘనమైన నామానికి వందనాలు నాయన. నువ్వు లేవనెత్తే దేవుడవు ప్రభువా. ఏ సహోదరి ఈ ఉదయకాల సమయంలో కృంగిన అనుభవంలో ఉన్నారో బిడ్డలను మీరు బలపరచండి. పెంట కుప్పల మీద నుండి దీనులను నువ్వు లేవనెత్తే దేవుడవు, మంటిలో నుండి నువ్వు లేవనెత్తే దేవుడవు. రోజు ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల జీవితాలను సంతోష సమాధానములు మీరు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన భారతదేశం సంపన్నత కలిగిన దేశం. దేవునిచే ఆశీర్వదించబడిన వారు అనేకులు ఉండగా
విశ్వాసముతో జరిగింపబడుచున్నటువంటి ఈ పరిచర్యలకు మీరెందుకు పాలిభాగస్థులవ్వకూడదు? రండి, మనమందరం కలిసి నశించిపోతున్న ఆత్మలను ప్రభువు కొరకు సంపాదిద్దాం. మీరు ఈ తీర్మానం తీసుకొనుచుండగానే ప్రభువు మీ జీవితంలో అద్భుతం చేయునుగాక. మీరు పంపించే కానుకలు టీవీ పరిచర్యలకు నమ్మకముగా వినియోగించబడును. మా బ్యాంకు వివరములు: కె విజయబాబు, అకౌంట్ నంబర్ 04261002108538, ఐఎఫ్ఎస్సి కోడ్ UBIN 0804266, యూనియన్ బ్యాంక్, మచిలీపట్నం. మా అడ్రస్ బ్రదర్ కె విజయ్ బాబు, యేసుతో విజయం చర్చ్, పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. మా ఫోన్ నెంబర్స్ 9032182777. మా మరొక నెంబర్ 9031831777. యేసుతో విజయం వారి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయము 10:30 స్థలము పోలీస్ ఫంక్షన్ హాల్ సెంటర్, సుకర్లాబాద్, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ రోడ్, మచిలీపట్నం. ఈ యొక్క ఆరాధనలో శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను ఆలోచింపచేసే దైవ వర్తమానము మరియు రక్షణ సాక్ష్యాలు మీ కొరకు వినిపించబడి దేవుడు ఎంతగానో ఇక్కడ అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన. ఈ సంవత్సరంలో ఇదే నెలలో నా బిడ్డ అయితే వచ్చింది ఇక్కడికి. ఎంత కుటుంబం గడిబిళ్ళి, ఇంట్లో సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, సంఘ బిడ్డల ప్రార్థన అంతా ఎంతో సంతోషంగా ఉంది. కుటుంబాలతో కదిలి రండి, దైవాశీర్వాదాలు సొంతం చేసుకునండి.